ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. వివరణ: ఆదిశక్తియే నమః. సమస్త లోకముల సృష్టికి కారణభూతురాలైన మొట్టమొదటి శక్తి. అమేయాయే నమః. కులువ సఖ్యము కాని తల్లి. స్వర్గ మత్య పాతాళ లోకములందు గల బ్రహ్మాండముల యొక్క 8 ఆవరణల మేయ స్వరూపిణి. ఆత్మనే నమః. సూక్ష్మ శరీరంతో కూడిన ఆత్మను జీవుడు అంటారు. కేవలాత్మను ప్రత్యేగాత్మ అంటారు. ఆత్మ అన్ని జీవులలో ఉన్నది కావున అమ్మ జీవస్వరూపురాలు. ఆత్మ శబ్దమునకు బ్రహ్మ, బుద్ధి అను అర్థములు కలవు. తల్లి పరబ్రహ్మ స్వరూపిణి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అను వచనమును బట్టి అమ్మ బుద్ధి స్వరూపిణి అని అర్థము. పరమాయే నమః. పరమ అనగా శ్రేష్ఠురాలు. పరబ్రహ్మకు 4 రూపములు కలవు. అవి పురుషుడు, వ్యక్తము, అవ్యక్తము, కాలము. ఈ 4 కంటే తల్లి శ్రేష్ఠురాలు. పావనాకృత్యే నమః. దేవికి సంబంధించిన శరీరముల 3ను ఇతరులను పవిత్రీకరించును. తపస్సు, వేదాధ్యయనము స్థూల శరీరమును, జ్ఞానము బుద్ధిని పవిత్రీకరించును. జీవుని ఈశ్వరునిగా తెలుసుకున్న ఉత్తమ శుద్ధి కలుగును. అనేక కోటి బ్రహ్మాండ జనన్యే నమః. అనేక కోట్ల బ్రహ్మాండములను సృష్టించిన తల్లి. దివ్య విగ్రహాయే నమః. దివి భవం దివ్యం అంటే దేవతా సంబంధమైనది అని అర్థము. దేవతలు తేజస్వరూపులు. దేవి దివ్య విగ్రహ అనగా తేజస్వరూపిణి. చండిక ఆకాశమందు నిలిచి రాక్షసులతో యుద్ధము చేసినది. దివి అనగా ఆకాశము అని అర్థము కలదు. విగ్రహము అనగా యుద్ధము. కావున ఆకాశమున నిలిచి యుద్ధము చేసిన తల్లి అని భావము.